హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో మీరు చూడబోయేదైతే ఎన్నో సుగుణాలున్న ఆరోగ్యానికి చాలా మంచిదైనటువంటి మునగాకుతో రోటి పచ్చడి చేసి చూపించబోతున్నానండి. మునగాకు జ్యూసులు, మునగాకు పొడులు, మునగాకు కారపొళ్ళు రకరకాలుగా ఏవో రకాలుగా చేసుకుని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అని ఈ మధ్య అందరూ చెప్తున్నారు కదండి. ఆ విధంగా ఉండడం కోసం మునగాకు వేసి ఇవాళ పచ్చడి చేసి చూపించబోతున్నాను. పచ్చడి రూపంగా అయితే మనం ఆకును కొంచెం ఎక్కువే కన్జ్యూమ్ చేసిన వాళ్ళం అవుతామండి. అందుకే ఎక్కువ ఆకు తీసుకున్నా కొంచెమే వస్తుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేసుకోవాలి. మరి ఆరోగ్యానికి మేలు చేసే ఈ మునగాకు పచ్చడి ఎలా చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేను ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. జనరల్గా మార్కెట్లో మనకి ఆకుకూరలు కావాలంటే పాలకూర, తోటకూర, చుక్కకూర, మెంతికూర అని రకరకాలు అమ్ముతూ ఉంటారు. కానీ మునగాకును మాత్రం ఎవ్వరూ అమ్మరండి. అదేంటో మరి మీకు అంతేనో కాదో నాకైతే తెలియదు, కానీ మా ఊళ్ళో అయితే అలా అమ్మరు. అందుకే మా అపార్ట్మెంట్లోనే గార్డెన్లో ఉన్న మునగాకును తీసుకొచ్చి ఇవాళ మీకు పచ్చడి చేసి చూపిస్తున్నాను. మునగాకుని శుభ్రం చేసుకోవడం కొంచెం పెద్ద టాస్క్గానే ఉంటుందండి. కొమ్మల నుంచి ఆకుల్ని వేరు చేయడం చాలా కష్టమైన ప్రొసీజరే. ఎంత చేసినా కూడా పుల్లలుగా వచ్చేస్తూ ఉంటాయి. దానికి ఒక ఈజీ మెథడ్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను, చూసేయండి. దానికోసం ముందుగా ఒక ప్లాస్టిక్ సంచిని కానీ లేదా బియ్యం సంచిని కానీ, మనకి మార్కెట్లో బట్టలు కొన్నప్పుడు బిగ్ షాపర్స్ ఇస్తుంటారు, అందులో అయినా సరే పర్వాలేదండి, అలాంటిది ఏదైనా ఒకటి పెట్టుకొని దానిలో మునగాకుని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు టైట్గా రోల్ చేసేసి గాలి ఆడకుండా టైట్గా ఒక తాడుతో కానీ దేంతోనైనా టై చేసేసి ఉంచుకోవాలి. గట్టిగా ముడేసి ఉంచాలి. ఇలా చేసుకుంటే కనుక నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. ఇదిగోండి, మీకు ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. మొత్తం ప్యాకెట్ అంతా మనం రాత్రి టై చేసి పెట్టిందంతా ఓపెన్ చేసుకుంటే ఆకంతా చూడండి చక్కగా ఇలా కొమ్మ పట్టుకుని ఇలా విదిలించగానే చక్కగా ఆకంతా రాలిపోతుంది. ఆకుతో పాటు పుల్లలుగా కూడా రాలిపోతూ ఉంటాయి కదండి. అవన్నీ ఒక్కసారి ఇలా చాట్లో వేసుకుని గనక చెరుక్కుంటే పైన ఉన్న ఆకంతా ఎదరకొస్తుంది, పుల్లలు లాంటివన్నీ చాట్లో ఉండిపోతాయి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మ్యాక్సిమం ఆకంతా ఇలా డివైడ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ ఆకునంతటిని పైన చేత్తో రొళ్ళినట్టుగా పైన ఇలా అనుకుంటూ ఆకును మొత్తం వాటర్లో వేసుకుని కడుక్కోవాలి. ఇంకా ఏమైనా పుల్లలు ఉంటే అడుగును ఉండిపోయేలా చూసుకోవాలి. వాటర్లో వేసి కడిగేటప్పుడు కూడా పుల్లలు లాంటివి ఏవైనా ఉంటే అడుక్కు వెళ్ళిపోతాయండి. అప్పుడు పైన ఉన్న ఆకును మాత్రం తీసుకుంటూ వేరే ప్లేట్లోకి తీసుకుని ఉంచుకోవాలి. వాటర్లో చూడండి మ్యాక్సిమం మిగతా పుల్లలన్నీ వాటర్లో ఆగిపోతాయి. ఇప్పుడు ఇంకా పచ్చడి కోసం 2 నుంచి 3 చెంచాల వరకు వేరుశనక్కాయ గుళ్ళు, అలాగే 2 చెంచాల ధనియాలు, 1 చెంచా జీలకర్రని రెడీ చేసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, నేనైతే ఇక్కడ సుమారుగా ఒక 20 కాయల దాకా తీసుకున్నానండి. అలాగే చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని కడిగి శుభ్రం చేసి హాట్ వాటర్ పోసి నానబెట్టి ఉంచాలి. ఇప్పుడు ఒక కడాయిని పొయ్యి మీద పెట్టుకుని 2 to 3 స్పూన్స్ నూనెను వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి ఉంచుకున్న వేరుశనగకాయ గుళ్ళను వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 నిమిషం పాటు గుళ్ళన్నీ పచ్చివాసన లేకుండా వేగిపోయిన తర్వాత అందులోకి మనం రెడీ చేసి ఉంచుకున్న ధనియాలు, జీలకర్రని వేసి దోరగా వేగించుకోవాలి. ఇప్పుడు అందులోకే మనం రెడీ చేసి ఉంచుకున్న ఎండుమిర్చిని కూడా వేసి ఎండుమిర్చి పొంగేలాగా వేయించుకోవాలి, మాడకుండా చూసుకోవాలి. ఎర్రగా వేగిన తర్వాత అందులో మనం వేయించిన మిశ్రమం అంతా వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లార్చి ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నూనెను వేసి మనం కడిగి రెడీగా ఉంచుకున్న మునగాకునంతటిని వేసుకుని వేగించుకోవాలి. మునగాకునంతా కూడా 2 నుంచి 3 నిమిషాల పాటు మాడకుండా కలుపుకుంటూ గ్రీన్నెస్ పోకుండా ఉండే విధంగా వేగించుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల మునగాకులో ఉన్న కొంచెం మాయిశ్చర్ శాతం తగ్గుతుంది. అది కాకుండా మునగాకుకి స్వతహాగా కొంచెం చిరుచేదు ఉంటుందండి, అది కూడా కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ దాకా పసుపుని, అలాగే 1/2 స్పూన్ దాకా ఉప్పుని కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, మునగాకంతా ఆల్మోస్ట్ వేగిపోయింది, గ్రీన్నెస్ పోకుండా ఉంది. అలాగే ఇంకా కొంచెం వాటర్ శాతం కనపడుతుందండి, అది కూడా ఇంకొక నిమిషం పాటు వేగిస్తే సరిపోతుంది.
ఇదిగోండి ఈ విధంగా వేయించుకున్నాక ఇంక పొయ్యి కట్టేసి పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు పచ్చడి నూరడం కోసం ముందుగా మనం వేయించి పెట్టుకున్న మిర్చి మిశ్రమం అంతా కూడా వేసుకొని కొంచెం కల్లుప్పును కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. రోట్లో దంచడం కష్టమైతే కనుక మిక్సీలో వేసుకోవచ్చండి. కానీ అథెంటిక్ టేస్ట్ని మనం ఎంజాయ్ చేయాలి అంటే కొంచెం ఈ మాత్రం కష్టపడాలి కదండి. మరీ మెత్తగా అవసరం లేదండి. కచ్చా పచ్చాగా ఉండేటట్లు ఒక్క 5 మినిట్స్ పాటు ఇలా దంచుకున్న తర్వాత మనం ఇప్పుడు దీనిలోకి 7, 8 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి దంచుకోవాలి. కొన్ని వంటకాల్లో వెల్లుల్లిపై తొక్క తీయకుండా ఇలా తొక్కతో సహా వేస్తేనే దాని ఫ్లేవరు టేస్టు అండి. కొన్నిటికి ఇలా చేస్తేనే బాగుంటుంది. ఎవరికైనా ఇష్టం లేకపోతే తొక్క తీసి కూడా వేసుకోవచ్చు. 1 నిమిషం పాటు నలిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా వేసి బాగా నూరుకోవాలి. చింతపండు కూడా నలిగిపోయిన తర్వాత మనం మగ్గపెట్టి ఉంచుకున్న మునగాకునంతటినీ కూడా వేసుకుని నూరుకోవాలి. బాగా కలుపుకుంటూ నూరుకుంటూ అవసరపడితే మనం చింతపండు నానబెట్టిన నీళ్ళను కూడా వేసుకుని దంచుకోవాలి. మునగాకులో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని మనకు తెలిసిన తర్వాత ఏదో రకంగా మనం క్యాప్చర్ చేసుకోవాలి కదండి. మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి 1,000,000 మార్గాలు వెతుక్కుంటూ ఉండడమే. పచ్చడంతా 5 to 10 మినిట్స్ పాటు మనం వేసిన ధనియాల మిశ్రమం కానీ మునగాకు కానీ అంతా బాగా కలిసి నలిగిపోయిన తర్వాత ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా వస్తే వేరే గిన్నెలోకి మార్చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేయటం కోసం పొయ్యి మీద కడాయిని పెట్టి 4 to 5 స్పూన్స్ దాకా ఆయిల్ను వేసుకుని కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత ముందుగా పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి 4 వేసి 1 నిమిషం పాటు వేగించుకోవాలి. పప్పులన్నీ మంచిగా రెడ్ కలర్లో వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 7 నుంచి 8 వెల్లుల్లిపాయ రేఖలు కొంచెం ఇలా క్రష్ చేసినట్టు ఇలా దంచి ఇందులో వేసుకొని వేగించుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా పచ్చివాసన లేకుండా బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత దీనిలోకి 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకుని వేయించుకోవాలి. మొత్తం తాలింపంతా బాగా వేగిన తర్వాత మనం నూరి ఉంచుకున్న మునగాకు పచ్చడి ముద్దనంతటినీ కూడా తాలింపులో వేసి ఒక్క 2 to 3 మినిట్స్ పాటు వేగించుకోవాలి. ఇలా పచ్చడిని అంతటినీ తాలింపులో వేసి వేయించడం వల్ల షెల్ఫ్ లైఫ్ పెరిగే అవకాశం ఉంటుంది. 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక్క ఉల్లిపాయని కొంచెం ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఈ పచ్చడిలో వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయ ఇలా ముక్కలుగా ఇష్టం లేని వాళ్ళు పచ్చడి నూరేటప్పుడే పచ్చుల్లిపాయ వేసి కూడా దంచుకోవచ్చు. ఉల్లిపాయ అయితే ఏమీ మగ్గన అవసరం లేదండి. ఒక్కసారి పచ్చడిలో అలా మిక్సింగ్ చేసేస్తే సరిపోతుంది. పచ్చడి అయితే మాత్రం రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకుని తింటుంటే అబ్బా చాలా బాగుందండి. ప్రత్యేకంగా వేరే ఉల్లిపాయలు నంచుకోవాల్సిన అవసరం అయితే ఏమీ పడలేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ లాస్ట్లోనే ఈ ఉల్లిపాయలు కూడా వేసి కలిపాం కాబట్టి. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.